ఇన్ని కుక్కలు నేను తీసుకెళ్తా కానీ మా నాన్న సాటిస్ఫై అయిపోతాడు. లేదు బాబు, నేను తీసినాను అవి. మహా అయితే 1-2 ఎక్స్ట్రా నేను వేసుకున్నాను మొగ్గలు అంతే. ఈ మొగ్గలు అయితే కూరకి చాలా బాగుంటాయి. ఇవి ఇవ్వండి కరెక్ట్ సరిచి ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాకు చాలా ఎక్కువ కుక్కలు దొరికినాయి ఫ్రెండ్స్. నిజంగా అనుకోలేదు. మేము యాక్చువల్గా చేపలు ఆటకు వచ్చాము, మాకు అనుకోకుండా కుక్కలు అయితే దొరికాయి. సూపర్ పండగ ఈరోజు అయితే మాకు వినాయక చవితికి పుణ్యం అని దొరికినాయి. ఉన్నాయా కాకపోతే బిర్రిపోయినాయి, ఎవరు చూడలేదు. ఇది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ వరకు ఉన్నాయి. అలాగే ఇటు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడండి ఇవ్వండి కుక్కలు బిర్రిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి రావట్లేదు, నిజంగా చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇవి చాలా బాగున్నాయి. ఇవంతా ఇక్కడ పెడదాం. ఇంకా ఇక్కడ చూడండి, రా చూపించు. చూడు కుక్కలు మట్టేస్తా చూడు ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి మొగ్గలు. ఇవి దగ్గరికి రా బ్రో. చూడండి ఇవి మొగ్గలు. మొగ్గలు ఫ్రెండ్స్, ఇవి మొగ్గలు. ఇవి మొగ్గలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది కుళ్ళిపోయింది. ఇది పర్లేదు కానీ యాక్చువల్ తవ్వి తీయాలి. ఇదిగోండి ఇంత పెద్దవి వస్తాయి. ఇవి చూడు చాలా పెద్ద ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మాకు చూడండి, ఇక్కడ కుక్కలు ఉన్నాయి. ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి కుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి చిన్న కుక్క ఉంది, చిన్న కుక్క. ఇదిగోండి చాలా ఉంది. ఇది కుళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది. నిజంగా అదృష్టం ఇదే ఫ్రెండ్స్. నాకు లైఫ్లో ఎప్పుడు కుక్కలు దొరకలేదు ఇన్ని ఎక్కువ. ఈరోజు దొరుకుతున్నాయి చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇదిగోండి కుక్క అంతా కుక్కే. మళ్ళీ ఇదిగోండి కుక్కలు. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎన్ని దొరికినాయి. ఇదిగోండి ఇన్ని దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఇలా వచ్చింది, ఇలాగరా అటు నుంచి తీరా. అది కట్ చేయి. ఎంత కాడ వస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇరిగిపోయింది. ఇది అది బిర్రిపోయినాయి. ఇవి అయినా బాగుంటాయి. ఎందుకంటే ఎందుకు ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నా అంటే గట్టి గరిచేవాడిని. ఇది చూడండి ఎందుకు అంత సైలెంట్గా మాట్లాడుతున్నానంటే పక్కనే జనాలు ఉన్నారు. గట్టి గరిసామంటే వాళ్ళకి కొడుక వచ్చి తీసుకుంటారు. ఇవ్వండి ఇవన్నీ కుక్కలే ఫ్రెండ్స్. ఇవన్నీ దసరా కుక్కలు అంటారు. ఎందుకంటే దసరా నెల అనుకోండి, బేసిక్గా ఈ నెలలోనే దొరుకుతాయి. వర్షాలు బాగా పడడం వల్ల ఈ మధ్య నుంచి కుక్కలు అయితే ఉన్నాయి. ఇదిగోండి మరి పడిపోతున్నారా, ఇక్కడ పెడదాం. ఇది ఇక్కడ చూడు బ్రో ఫ్రెండ్, చూడండి ఇది మొగ్గ.
మొగ్గ ఎంత పెద్ద ఉంది చూడండి మొగ్గ. యాక్చువల్గా ఇలా తీయాలి, ఇది తీస్తే లోపలికి ఉంటుంది కాడ. ఇదిగోండి మొగ్గ, ఎంత పెద్ద మొగ్గ ఉంది చూడండి. ఒరే ఇది మట్టి సోరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి మొగ్గ. వెళ్ళిపోయింది. ఇదిగో చూడండి. చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అలిసిపోతున్నాను తీసి తీసి. ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మొగ్గ ఉన్నాయి. ఈ మొగ్గలు అయితే కొంచెం దూరం నుంచి తీరా, కట్ చేయి. మళ్ళీ తీస్తావా? అలదేనా? ఈ మొగ్గలు అయితే కూరకి చాలా బాగుంటాయి. ఇవి ఇవ్వండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. అదృష్టం అంత ఇదే ఫ్రెండ్స్. ఇదిగోండి, అలిసిపోతున్నాను ఫ్రెండ్స్ తీయలేక. ఇవ్వండి, ఈరోజైతే కూర ఫ్రెండ్స్ చాలా. ఇంకా అక్కడ ఉన్నాయి 3 చోట్ల పెట్టింది, 3వ చోట ఇవ్వండి. కొంచెం బాగా తీయి బ్రో, నీట్గా కవర్ చేయి. ఇదిగోండి ఫ్రెండ్స్, అబ్బా కుక్కులు ఫ్రెండ్స్. నిజంగా నా లైఫ్లో ఇలాంటి చూడలేదు. ఇన్ని కుక్కులు నేను తీసుకెళ్తా కానీ మా నాన్న సాటిస్ఫై అయిపోతాడా. ఇంకా ఉన్నాయి. ఊరి చలిచీమలు వచ్చేస్తున్నాయిరా. ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇదిగోండి. ఇరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి. అదృష్టం అదృష్టం నక్క తినేది. ఇవ్వండి, కుక్కలు ఇంక కిందకు కూడా ఉన్నాయి ఫ్రెండ్. చూడండి, ఇలాగ చూడండి, ఈ కిందకు కూడా ఉన్నాయి. అబ్బా కిందకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కిందకి వస్తున్నా ఆవుడు వచ్చింది లేదు మనమే ఫ్రెండ్స్. అదృష్టం ఫ్రెండ్స్. మాట్లాడకే రికార్డింగ్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది మాట్లాడకే యూట్యూబ్కి. మరి మా నలుగురికి అంతా నువ్వు మాట్లాడక మధ్యలో అమ్మ కరెక్ట్ సరిచి ఉన్నాయి ఫ్రెండ్స్. ஒரு తీయండిరా ఆవిడ కుట్టిస్తాను. వాళ్ళు తీయకు, నాకే తీ. మొత్తం కుక్కలే ఫ్రెండ్స్ ఇవి. తీయో ఓ జారి. ఇక్కడ సలిసీమలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కరిచేస్తున్నాయి. ఇక కుక్కలు ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కలు చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఎన్నికోకులు దొరికినాయి, చాలా ఉన్నాయి. మాట్లాడకూడదు, ఇదో మధ్యలో మా బావ వచ్చిండు. మా బావ కూడా ఎత్తాడు, లాగేసాడు. మాకు బెదిరించి మరి, చిన్నపిల్లలం కదా, బెదిరించి మరి లాగేసాడు. చూడు మా బావకి ఎన్ని కొక్కులు దొరికినాయి. ఇవి మాకు దొరికిన కొక్కులు ఇదిగోండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇన్ని కుక్కలు అయితే మాకు దొరికాయి. ఈరోజు పండగే బాగా. వీడు దసరా కుక్కలు అంటారు కదా, దసరా కుక్కలు అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే దసరా సీజన్ వచ్చేస్తుంది కాబట్టి దసరా కుక్కలు దొరికినాయి. పైగా వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి చాలా వేరంగా వచ్చాయి ఈ సంవత్సరం. ఇవి కానీ ఇప్పుడు కూర వండుకొని తింటే మాత్రం పచ్చిమిర్చేసి సూపర్గా ఉంటాయి. చూడండి అలాగా, చూడండి ఫ్రెండ్స్. ఇలాగంత కష్టమా? 1, 2 కాదు ఫ్రెండ్స్, దాదాపు 100కు పైన కుక్కలు దొరికినాయి. మధ్యలో మా బావ కలిసిండు చుట్టారకం. లేకపోతే ఇంకా ఎక్కువ దొరుకును. కాకపోతే ఆనందం, ఫస్ట్ టైం ఇన్నోడు దొరకడం మా లైఫ్లో, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్నోడు దొరకడం. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఎన్ని కోకులు దొరికాయో. ఇవి కదా కొక్కులు అంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇన్ని కొక్కులు మాకు దొరికాయి. ఇప్పుడు నలుగురం పంచుకుంటాం. ఇవి చాలా ఎక్కువ దొరికాయి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇవి కొంచెం చాలా కొక్కులండి. ఇవి చాలా ఎక్కువ దొరికాయి. ఇప్పుడు వీటిని అయితే మేము పంచుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొక్కులు వేస్తున్నాం. ఇది పెద్ద కొక్కు, సరిపోయిందా? 1, నాకు, నీకు, నీకు, ఆడికి, నాకు. ఓకేనా? చిన్నవి కాబట్టి తినేసుకుంటున్నవి. ఓకేనా? మా ఋషిగడికి, ఇవి మా పార్థుగడికి, ఇవి మా తమ్ముడు రోహిత్కి, ఇవి నాకు. మా పార్థుగడి వెనకాల వచ్చిండు, కాకపోతే చూసినోడికి ఇవ్వకపోతే ఆశపడ్డాడు, మళ్ళీ బాధపడతాడు కదా బావ. అందుకనే అందరికి సమానంగా పనిచేసినాం. ఏమో మహా అయితే 1, 2 ఎక్స్ట్రా నేను వేసుకున్నాను మొగ్గలు అంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.